వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 12లో ముంబై ఇండియన్స్తో నేడు కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతుంది. మరి ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై విజయం సాధించి 2025 సంవత్సరంలో బోనీ కొడుతుందా, లేదంటే కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్కి షాక్ ఇచ్చి రెండో విజయం నమోదు చేసుకుంటుందా? అసలు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ కేకేఆర్ మ్యాచ్ నెంబర్ 12 ప్రివ్యూలో అయితే తెలుసుకుందాం. ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఘోర పరాభవం అయితే చెవి చూసింది. ఇక ముంబై ఇండియన్స్ 3వ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. హోమ్ అడ్వాంటేజ్ అయితే ముంబై ఇండియన్స్కి కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ముఖ్యంగా బలంగా ఉందనిపిస్తుంది, కానీ అందరూ కూడా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాట్ నుంచి మొదటి 2 మ్యాచ్ల్లో మంచి స్కోర్ అయితే రాలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బాగా ఆడాలి, అలాగే 4లు 6ర్లతో విరుచుకు పడాలని అయితే రోహిత్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అలాగే ముంబై ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి కాబట్టి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఏమైనా బౌండరీలో వర్షం కురిపిస్తాడా, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్కి చుక్కలు చూపిస్తాడా అనేది మరి కొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మకి కోల్కతాపై మంచి రికార్డ్ అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ అంటే రోహిత్ శర్మకి చాలా ఇష్టం. ఎన్నో మ్యాచెస్ అయితే కోల్కతాపై విజయం సాధించేలాగా ఇన్నింగ్స్ అయితే రోహిత్ శర్మ ఆడాడు. ఇక రోహిత్ శర్మతో పాటుగా ముఖ్యంగా రీక్లింటన్, విల్ జాక్స్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు 50 చేస్తే ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంది. వీళ్ళ ముగ్గురు కూడా మొదటి 2 మ్యాచ్ల్లో విఫలం అవటం అనేది ముంబై ఇండియన్స్కి కలిసి రాని అంశం. ఇక ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్దీర్తో పర్లేదు అనిపిస్తున్నప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు వీళ్ళందరూ కూడా కలిసిగా సమిష్టిగా ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఆడలేకపోవడంతో ముంబై ఇండియన్స్ అయితే ఓటమి పాలైంది. కాబట్టి వీళ్ళందరూ కంబ్యాక్ చేసి ఖచ్చితంగా ఒక 2-3 అయినా కానీ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే ముంబై ఇండియన్స్ ఈరోజు బోని కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక మరొక పక్కన బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్కి -పాయింట్. అలాగే ట్రెంట్ బౌల్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే పుతీర్ సెకండ్ మ్యాచ్లో లేకపోవడం -పాయింట్. కాబట్టి పుతీర్ని ప్లేయింగ్ 11లోకి తీసుకుంటారా, ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారా లేదా అనేది కూడా ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలపై ఆధారపడి ఉంది. కాబట్టి సత్యనారాయణ రాజు కానీ, బౌల్ట్ కానీ, దీపక్ చహార్ కానీ, అలాగే ముఖ్యంగా సాంట్నర్ కానీ వీళ్ళతో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ పర్లేదు అనిపిస్తున్నప్పటికీ కూడా సమిష్టిగా మొదటి 2 మ్యాచ్లు అయితే రాణించలేదు. కాబట్టి వీళ్ళందరూ బ్యాట్స్మెన్లు, బౌలర్లు అందరూ ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు అందరూ సమిష్టిగా రాణిస్తే కోల్కతా నైట్ రైడర్స్పై విజయం నమోదు చేసుకుని బోని కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ క్వింటన్ డికాక్ అలాగే మోయిన్ ఆలీ వీళ్ళిద్దరూ ఓపెన్ చేసే అవకాశం ఉంది. మోయిన్ ఆలీ ఆడకపోతే సునీల్ నారాయణ్ని ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక అజింక్య రహానే కానీ, అలాగే రింకు సింగ్ కానీ, అలాగే వెంకటేష్ అయ్యర్, రసూల్ వీళ్ళ నుంచి ఇప్పటి వరకు అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. 3వ మ్యాచ్లో అయినా వస్తుందని కేకేఆర్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ కొంచెం బలంగానే ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, అలాగే జాన్సన్ కానీ, అరోరా కానీ, హర్షిత్ రాణాతో బౌలింగ్లో పర్లేదు అనిపించే విధంగానే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా 2 జట్లు సమానంగా ఉన్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ అయితే ఈరోజు కొంచెం హోమ్ అడ్వాంటేజ్ని తీసుకునే అవకాశాలు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ముఖ్యంగా మాత్రం ఎక్కడా కూడా మనము ఇటు కోల్కతా నైట్ రైడర్స్ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈరోజు కూడా మ్యాచ్ నువ్వా నేను అన్నట్లుగా సాగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా వాంకడే ఫుల్ సపోర్ట్ అయితే మనకి ముంబై ఇండియన్స్కి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా బోని కొట్టాలి అనుకుంటున్న ముంబై ఇండియన్స్ ఆరాటం ఈ రోజైనా నెరవేరుతుందా, లేదంటే రెండో విజయం కోల్కతా నైట్ రైడర్స్ నమోదు చేసుకుంటుందా అనేది మరి కొద్ది క్షణాలను తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నెంబర్ 12 IPL 2025 ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.